స్థానిక మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా వేదిక ఉన్నటువంటి స్థానిక ఆర్థిక దంపతులకి, నాతోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అధికారులకి, విచ్చేసినటువంటి పార్టీ మిత్రులకి, అదేవిధంగా సోదరులకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. చాలా మంది మీరు అవార్డులు పోయారు. మీటింగ్లు అంటే ఆర్మీలు చెప్తారు, కమిషన్ చెప్తారు, కూర్చోబెడతారు. 15 నిమిషాలు 20 నిమిషాలు మీకు ఆ సబ్జెక్ట్ మీద ఇచ్చేస్తుంది. ఏదో కంపల్సరీ కాబట్టి మున్సిపాలిటీ తీసుకొని పోవాలని టీచర్లు అడగబట్టు మీకు నిలబడి కూర్చోబెడతారు. మీ అందరినీ ఈ రోజున ఈ గౌరవం ఇచ్చేటువంటి కార్యక్రమం చేసేది తెలుగుదేశం పార్టీ అనేది మర్చిపోతుందని చెప్పి సందర్భంగా ఈ స్థాయిలో గౌరవించాలని ఆలోచనకు రూపకల్పన జరిగిందేది తెలుగుదేశం పార్టీ నాటి జరిగినప్పుడు, తెలుగుదేశం పార్టీ స్థాపన జరిగినప్పుడు దానికి స్థాపించినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆలోచనలో చిక్కుడమైన ఆడవాళ్ళను గౌరవించాలా, ఆస్తి హక్కుగా సమానత్వం కల్పించాలని ఆలోచనతో మీకు ఆస్తిలో సమానత్వం కల్పించడంతో మొదలైనటువంటి మీ ఆర్థిక స్వభావాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళా సంఘాలను రూపకల్పన చేసి ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాలనే ఆలోచనతోనే ఈ రోజున సహకార సంఘాలని, స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు, డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు మీరు మర్చిపోతుందని చెప్పేసి మనందరూ కోరుతాం. ఈ మాట ఎందుకు చెబుతున్నారంటే ఈ రోజున తెలుగుదేశం పార్టీ కాబట్టి మిమ్మల్ని పెద్ద ఎత్తున గౌరవించి కూర్చోబెట్టి కలిగి గౌరవిస్తాం. మహిళలను గౌరవించాలనే ఒక ఆలోచన కానీ, సాంప్రదాయం కానీ ఏ రాజకీయ పార్టీ డిఎన్ఏలో ఉందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీలో మాత్రమే, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మాత్రమే అని చెప్పేసి వాళ్ళు అందరూ స్పష్టం చేస్తారు. అందుకని అన్ని మీటింగ్లు చూసినట్టు ఈ మీటింగ్ కూడా చేసుకోవాలని బాగుంది. అప్పుడే మొదలు పెట్టారు చూడడానికి. మా కమిషనర్ గారు బయటకు పోతారు, ఖాళీ చేయలేమని కనపడతాయి. మామూలుగా రాజకీయ పార్టీలో ఇంతమంది మహిళలు చూడాలంటే మా నాయకులు ఏదైనా పేమెంట్ చేసి కూర్చోబెట్టారు. కానీ మీ అందరూ మీరు స్వయంగా పార్టీ సిద్ధాంతాలలో నాయకత్వాలను నమ్మి మీరైతే రాదు. కానీ ఈ రోజున ఈ అవకాశం కూడా మీకోసం వినియోగించుకునేటువంటి అవకాశంగా మీరు చూడాలని చెప్పేసి కోరుతాను. మిమ్మల్ని మా కుటుంబం గాను, మా తల్లులు గాను, మా చెల్లెలు గాను చూడాలనే ఆలోచనతో ప్రతి ఒక్క మగవాడు కల్పించాలనే సదుద్దేశంతోనే ప్రపంచంలో మహిళలకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావాలా, అసలు ఈ సృష్టి మొదలైన ఈ సృష్టిలో అత్యంతమైనటువంటి గౌరవప్రదానమైనటువంటి జీవనైనా ఉందంటే అది మహిళ మాత్రమే చెప్పేసి తెలియజేయాలంటే తిరు ప్రయత్నంలో భాగమైన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎందరూ పెట్టారు. అంతేగాని ఏదో రాజకీయ కాదు, రేపటి రోజు మీరు మా ఓటేసి కూడా లేదని చెప్పేసుకొని ఈ సందర్భంగా తెలియజేస్తారు. మీకు నమ్మకాన్ని కలిగించాలా, మీరు ఆత్మవిశ్వాసాన్ని కలిగించాలా, అంతే స్థాయిలో